పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పెంచడంపై వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. అసలు కేంద్రం ఎందుకు ఈ ధరలు పెంచుకుంటూ పోతుంది, బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏం చేయబోతుందో మాట్లాడడానికి మనతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. వారి చెప్పండి, ఎందుకు అసలు ఏంది కేంద్రం యొక్క ఉద్దేశం ఏమనుకోవాలి, ఎందుకు ఈ ధరలు పెంచుకుంటూ పోతా ఉంది రోజు రోజుకి? అంటే ముఖ్యంగా కేంద్రం మొన్న 3 రాష్ట్ర ఎన్నికలైన దాకా ఆగింది. ఎన్నికలైన వెంటనే ధర భారతదేశ ప్రజల మీద పిడిగేసింది. 50 రూపాయలు పెంచేసి పిడిగేసింది. డొమెస్టిక్ సిలిండర్ మీద 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ మీద 350 రూపాయలు పెంచింది. ఈరోజు మోదీ గారు తన మిత్రుని ఆదాని సంబంధించిన గ్యాస్ కంపెనీ, టోటల్ గ్యాస్ కంపెనీ, ఆ గ్యాస్ కంపెనీ కోసం అతన్ని రక్షించాలనే ఉద్దేశంతో అతను నష్టాలలో కూరుకుపోతుండు. గ్యాస్ ధర పెంచితే కొంచెం కోలుకుంటాడని చెప్పే ఉద్దేశంతో ఈ గ్యాస్ ధర పెంచడం జరిగింది. అనేక సార్లు పెట్రోల్ డీజిల్ ధర కూడా పెంచిండు. సామాన్య ప్రజలను నడ్డి విరిచిండు. నిత్యావసర సరుకులు ఈరోజు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా అయిపోతున్నాయి. ఎంతో ధరలు ఎక్కి కూర్చున్నాయి. కాబట్టి మోదీ గారికి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మొన్నటికే నువ్వు అందరూ కూడా కార్పొరేటర్ యొక్క రుణాలు తీసుకున్న వాళ్ళకు రుణాలు మాఫీ చేసినావు. 20 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినావు. ఆ 20 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు 1 లక్ష కోట్లు పెడితే ఈరోజు గ్యాస్ ధరలు మళ్ళీ 1 సంవత్సరం దాకా పెరగకుండా 450 రూపాయలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన సెస్ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మాపై ఆరోపణలు చేస్తుంది. ఇది నిజం కాదని చెప్పి బీజేపీ చెప్తాం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేయడం భారతీయ జనతా పార్టీ నాయకులకు పరిపాటైంది. ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడినా ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ఆ ధరలు పెంచింది మీదే కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వమే తగ్గించి ప్రజలకు క్షమాపణ చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే మోదీ త్రివిధ దళాలు ఏమంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, మరి సిబిఐ వీటిని ప్రయోగిస్తూ ఉన్నారు వాళ్ళ మీద. కాబట్టి ప్రజల్ని లొంగ తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకులు మోదీని విమర్శించదు. ఎవరు విమర్శించినా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ పంపిస్తున్నారు. ఆఖరికి బీబీసీ మీద ఒక 150 ఏళ్ల చరిత్ర కలిగిన బాగా రెప్యుటేషన్ కంపెనీ మీద, బీబీసీ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపిస్తే నీ స్థాయి అంతా దిగజారిపోయింది. నీ అధికార దుర్వినియోగం ఆ స్థాయికి వచ్చేసింది. కాబట్టి ప్రజలు నిన్ను క్షమించరు, నీకు అర్హత లేదు పాలించేది, వెంటనే గద్దె దిగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. సో మొత్తం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చారు. అదేవిధంగా గట్కేసర్లో జరిగిన ఆందోళనలో మంత్రి హరీష్ రావు, చాపకూర మల్లారెడ్డితో పాటు హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే దాన నాగేందర్, జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్తో పాటు మొత్తం కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి, పెంచిన ధరలు తగ్గించే వరకు కూడా ఈ పోరాటాన్ని అవసరమైన దేశవ్యాప్తంగా కూడా చెప్పాలని చెప్పి పిలుపునిచ్చింది. ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను